ఈరోజు జీవ ప్రపంచం గురించి, దానిలోని అంశాలు, వాటికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. జీవుల యొక్క లక్షణాలు చూసినట్టయితే జీవులు రెండు రకాలుగా మనకు వర్గీకరణ చేసుకోవచ్చు. ఒకటి సజీవులు, వీటిని ప్రాణం ఉన్నటువంటివిగా పేర్కొంటాము. రెండు నిర్జీవులు, ప్రాణం లేనటువంటివి. సజీవుల యొక్క లక్షణాలు చూసినట్లయితే పెరుగుదల, క్షోభ్యత, చలనము, శ్వాసక్రియ, విసర్జన, ప్రత్యుత్పత్తి, ఆహారము తీసుకోవడం ద్వారా ఇవి తమ యొక్క మనుగడను, తమ యొక్క పెరుగుదలను చూపుతూ ఇతర జీవులకు ఆవాసాలను కల్పిస్తూ తమ యొక్క జీవనాన్ని సాగించడం అనేది జరుగుతుంది. మరి పెరుగుదల విషయానికి వచ్చినట్లయితే పెరుగుదల అనేది జీవుల పరిమాణంలో ఏర్పడే శాశ్వతమైన మార్పులను పెరుగుదల అంటాము. జంతువులలో పెరుగుదల పరిమితముగా కొంతకాలం వరకే జరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ మొక్కల్లోకి వచ్చేసరికి పెరుగుదల అనేది నిరంతరాయంగా జీవితకాలం అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మొక్కలు అనేవి తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకుంటూ కిరణజన్య సమయక్రియను జరుపుకుంటూ తమ యొక్క జీవనాన్ని సాగిస్తాయి. కాబట్టి మొక్కలు పెరుగుదల తీసుకున్నట్టయితే నిరంతరాయంగా కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్షోభ్యత. క్షోభ్యత అంటే ఏంటంటే జీవుల బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందనాలు చూపడాన్ని క్షోభ్యత అంటాం. లేదా ఒక జీవి తన యొక్క బాహ్య ప్రేరణల వలన ఏదైనా అంశాన్ని గ్రహించేటటువంటి దాన్ని కూడా క్షోభ్యత అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే కంటిలో అధికమైనటువంటి కాంతి పడినట్లయితే వెంటనే కళ్ళను మూసుకుంటాం, అంటే కనురెప్పలు అనేవి మూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధిక వేడిని వస్తువులు పరిసరాలకు ప్రతిస్పందించడాన్ని కూడా క్షోభ్యత అంటాం. అంటే అత్యధికంగా వేడి ఉన్నటువంటి ఏదైనా పదార్థాన్ని తాకినప్పుడు చేతి వేళ్ళ యొక్క ఉండేటటువంటి స్పర్శ వలన ఆ వేడిని గ్రహించి వెంటనే చేతిని వెనుకకు తీసుకుంటాం. దీన్ని కూడా క్షోభ్యతగా చెప్పుకోవచ్చు. తర్వాత అత్తిపత్తి చెట్టు చూసినట్టయితే అత్తిపత్తి చెట్టు పత్రాలు ఏదైనా జంతువు కానీ లేదా మానవుడు కానీ తాకినప్పుడు అవి వెంటనే ముడుచుకోవడం జరుగుతుంది. అంటే బాహ్య ప్రతిస్పందనలు అంటాం ఇలాంటి వాటిని. బాహ్య ప్రతిస్పందన మీన్స్ ఏంటంటే అంతర్గతంగా కాకుండా భౌతికంగా జరిగేటటువంటి మార్పులని బాహ్య ప్రతిస్పందనాలు అంటాము. ఇది కూడా ఉదాహరణగా క్షోభ్యతకు ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత కలువ పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. అంటే రాత్రిపూట వికసించే పువ్వులన్నీ కూడా, అంటే కలువ పువ్వులన్నీ కూడా తీసుకున్నట్లయితే రాత్రి వేళలో మాత్రమే వికసిస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి క్షోభ్యతగా నిర్ధారణ చేసుకోవచ్చు. తర్వాత చలనం అనే తీసుకున్నట్లయితే జీవులు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళటాన్ని చలనము అంటాం. తమ మనుగడ కోసం కావచ్చు, లేదా ఆహార పదార్థాని కోసం కావచ్చు, లేదంటే రక్షణ కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, జీవిలో ఉండబడినటువంటి చలన అవయవాలను సహకారం చేసుకుంటూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జీవులు అనేవి చెలించడం జరుగుతుంది. జంతువులు మాత్రమే చెలించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే జంతువులకు స్థిరమైనటువంటి ఆవాసాలు కానీ స్థిరమైనటువంటి నిర్మాణాలు కానీ ఏవి కూడా చేసుకొని ఉండవు. తమ నిజ జీవితం లోపల కావలసినటువంటి అనేక అంశాలను తెలుసుకోవడం కోసం కానీ లేదా ఇతరులపైన ఆధారపడి తమకు కావలసినటువంటి ఆహార పదార్థాల సేకరణ కోసం కానీ జంతువులు అనేవి తమలో ఉన్నటువంటి చలనాంగాలను ఉపయోగించుకొని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరించడం అనేది జరుగుతుంది. అదే మొక్కల్లో విషయానికి వచ్చినట్లయితే మొక్కలు జీవితకాలమంతా కూడా నిశ్చలముగా స్థిరముగా నేలలో పాతుకొని ఉండిపోతాయి. కారణం ఏంటంటే మొక్కల యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే మొక్కలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. వేరు వ్యవస్థ అనేది భూమి లోపల కూరుకొనిపోయి ఉంటుంది. సో వేరు వ్యవస్థ భూమిలో కూరుకొనిపోయి ఉండటం వలన మూలకేశాలన్నీ కూడా భూమి యొక్క పొరల్లో నిక్షితమై మొక్కకు కావలసినటువంటి
పోషక పదార్థాలని, ఖనిజ పోషక లవణాలని ఇవి భూమి నుంచి తీసుకొని స్థిరజీవులుగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. అంటే మొక్కల లోపల చూసినట్టయితే చలనం అనేది ఉండదు. ఇది మొక్కల్లో జరిగేటటువంటి చలన విషయం. తర్వాత శ్వాసక్రియ, రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాసక్రియ తీసుకున్నట్లయితే జీవి తీసుకున్న ఆహారములో ఇమిడి ఉన్న శక్తి కణాంతస్థ శ్వాసక్రియ ద్వారా జీవి జీవన క్రియకు వినియోగింపబడే శక్తిగా మారుతుంది. ఒక జీవి ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తుల వరకు తీసుకువెళితే దాన్ని బాహ్య శ్వాసక్రియ అంటాము. ఊపిరితిత్తులో చేరబడినటువంటి వాయువు అనేది కణాల స్థాయికి చేరినట్లయితే దాన్ని కణశ్వాసక్రియ అంటాము. అంటే శ్వాసక్రియ లోపల వాయువు అనేది శరీర కణాంగ స్థాయిలో ఉండబడినటువంటి భాగాలకు చేరి కొంత శక్తిని ఇమిడింప చేయడం అనేది జరుగుతుంది. ఇలా శక్తిని ఇమిడింప చేయడాన్నే లేదా శక్తిని ఏర్పాటు చేయటం లోపల శ్వాసక్రియ అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. జీర్ణ వ్యవస్థలో జీర్ణమైన ఆహారము ప్రతి కణానికి చేరి ఆక్సిజన్ సమక్షంలో చర్య పొంది శక్తిని విడుదల చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం, శరీరం లోపలికి చేరబడినటువంటి ఆక్సిజన్ వాయువు అనేది శ్వాసేంద్రియాలైనటువంటి ఊపిరితిత్తుల నుంచి జీర్ణము అవయవానికి చేరి అక్కడ ఆహారాన్ని, జీర్ణం కాబడిన ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఆక్సిజన్ సమక్షము లోపల శరీర కణాలలో ఉండబడినటువంటి భాగాలకు తీసుకువెళ్ళి శక్తిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆహారాన్ని తీసుకోవడం. జీవులు తమ జీవ క్రియల నిర్వహణ కొరకు ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి జీవి కూడా సజీవంగా ఉండాలి అంటే గాలి, నీరు ఎంతైతే ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం. ఆహారాన్ని తీసుకోకపోయినట్లయితే జీవి లోపల ఉండబడినటువంటి గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉండబడినటువంటి పదార్థాలన్నీ కూడా వినియోగించబడతాయి. అలా వినియోగించబడినప్పుడు ఆ జీవి కొంత శక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది. అందుకే జీవి అనేది తన జీవన క్రియలు అనేవి జరగాలి అంటే ఖచ్చితంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి ఇక్కడ జీవులు అన్నప్పుడు తీసుకుంటే మనకు మొక్కలు ఉన్నాయి, జంతువులు రెండూ ఉన్నాయి. మొక్కల విషయానికి వచ్చినట్లయితే మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే స్వయం పోషకాలు అంటాము. ఎందుకు మొక్కల్ని స్వయం పోషకాలు అంటున్నామనే విషయానికి వస్తే భూమి లోపల ఉండబడినటువంటి మూలకేశాల ద్వారా, వేరు వ్యవస్థ ద్వారా ఖనిజ పోషక లవణాలను, నీటిని తీసుకొని సూర్యకాంతి సమక్షం లోపల వాతావరణంలో ఉండబడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని కిరణజన్య సమయోక్రియం జరుపుకొని కార్బోహైడ్రేట్స్ను తయారు చేసుకుంటాయి. అంటే తమకు కావలసిన ఆహార పదార్థాలని తామే తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్కలన్నీ కూడా స్వయం పోషకాలుగా మనం వర్ణించవచ్చును. అదే జంతువుల విషయానికి వచ్చినట్లయితే జంతువులు ఆహారం కోసం కానీ లేదా తమకు ఏదైనా కావలసి వచ్చినప్పుడు ఇతర జీవులపై ఆధారపడతాయి. స్వయంగా పదార్థాలను తయారు చేసుకునేటటువంటి శక్తి జంతువులకు లేదు. కాబట్టి జంతువులను ఏమంటామంటే పరపోషితాలు అంటాము. పరపోషితాలు అంటే ఏంటంటే తమ ఆహార పదార్థాల కోసం కానీ మనుగడ కోసం కానీ ఇతర జీవులపైన ఆధారపడడాన్ని, ఇతర జీవులపై ఆధారపడి నివసించడాన్ని పరపోషితాలు అంటాము. తర్వాత విసర్జన. జీవులలో జీవక్రియలు జరిగినప్పుడు ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపే ప్రక్రియను విసర్జన అంటారు. ఒక జీవి ఆహార పదార్థాలను తీసుకున్న ఆహార పదార్థం అనేది జీర్ణమైంది. జీర్ణమైన తర్వాత అది చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులకు చేరి శరీరానికి కావలసినటువంటి పదార్థాలను మొత్తం కూడా శోషణం చేసుకోవడం జరుగుతుంది. శోషణం చేసుకోక మిగిలిన పిప్పిని వ్యర్థ పదార్థము లేదా మలము అంటాము. ఇది బయటకు పంపించాలి. అలా బయటకు పంపించేందుకు ఉపయోగపడేటటువంటి క్రియనే విసర్జన క్రియ అంటాము లేదా విసర్జన అంటాము.
ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే జంతువులు విసర్జన కోసం ప్రత్యేకమైనటువంటి అవయవ వ్యవస్థని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే చర్మము, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఇవి ప్రధానమైనటువంటి విసర్జక అవయవాలుగా తీసుకోవచ్చును. అదే మానవునిలోనైతే ప్రధాన విసర్జక అవయవం మూత్రపిండం. యాంఫీబియాలోకి వెళ్తే అంటే ఉభయచరాల లోపలికి వెళ్ళినట్లయితే ఉభయచరాల జీవుల లోపల చర్మం అనేది ప్రధాన శ్వాసేంద్రియంగా ఉంటుంది. అదే శ్వాస వ్యవస్థ లోపల ప్రధాన శ్వాసేంద్రియంగా చూసినట్టయితే ఊపిరితిత్తులు అనేవి ప్రధాన భాగంగా పోషిస్తాయి. కాబట్టి ఈ 3 అవయవాలనేవి విసర్జక వ్యవస్థ లోపల ప్రధాన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఇది జంతువులలో ఈ రకంగా ఉంటుంది. మరి మొక్కల విషయానికి వచ్చినట్లయితే మొక్కల లోపల ప్రత్యేకించబడినటువంటి విసర్జక అవయవ వ్యవస్థ అనేది ఉండదు. కొన్ని మొక్కలను చూసినట్లయితే ఆ మొక్కలో శ్వాసక్రియ జరగగా ఏర్పడబడినటువంటి వ్యర్థ పదార్థాలను మొక్కలు తమ రక్షణ కోసము తిరిగి వినియోగించుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే కొన్ని ఎడారి మొక్కలను పరిశీలించి చూసినట్టయితే ఎడారి మొక్కల లోపల బాష్పీభవనం అనేది తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ మొక్కల యొక్క పైభాగం లోపల మైనపు పొర అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. సో ఈ మైనపు పొర అనేది ఏం చేస్తుంది అంటే ఇది వ్యర్థ పదార్థం అయినప్పటికీ కూడా ఇతర జంతువులు అనేవి ఆ మొక్క పైన దాడి చేసి భుజించకుండా ఈ వ్యర్థ పదార్థం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మొక్క లోపల విసర్జక అవయవాలు లేనప్పటికీ వాటి లోపల ఉన్నటువంటి పదార్థాలు అనేవి కొన్ని మొక్కల్లో అవి తమ యొక్క రక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. కొన్ని మొక్కల్లో తీసుకున్నట్లయితే బాహ్య వాతావరణం లోపల బాష్పీభవనాన్ని క్రమపరచడం లోపల కూడా ప్రధానంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రత్యుత్పత్తి. ఒక జీవి తనలాంటి సంతతిని భూమిపైన శాశ్వతంగా ఉంచే ప్రక్రియనే ప్రత్యుత్పత్తి అంటాం. ప్రతి జీవి కూడా తన సంతతి అనేది శాశ్వతంగా ఉండాలి, రాబోయేటటువంటి కాలం లోపల తమ సంతతి ఇంకా పెరగాలి, సమాజం లోపల తన సంతతి అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆకాంక్ష ప్రతి జీవిలో ఉంటుంది. సో ఆ వ్యవస్థని అభివృద్ధి చేయడం కోసం, భూమిపైన తనలాంటి సంతతిని అభివృద్ధి చేయడం కోసం జీవులు జరిపేటటువంటి ప్రక్రియే ప్రత్యుత్పత్తి అంటాం. మరి ఈ ప్రత్యుత్పత్తి చూసినట్లయితే జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమ తర్వాతి తరాలను అభివృద్ధి చేసుకుంటాయి. ఇప్పుడే చెప్పుకున్నాం, తమ మనుగడే భూమి మీద కొనసాగిస్తాయి, పూర్తిగా తమ మనుగడని కొనసాగించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత పై లక్షణాలను బట్టి చూసినట్లయితే అంటే తనలాంటి సంతతిని అభివృద్ధి చేసుకోవటం, ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త తరం జీవులని ఉత్పత్తి చేయటం, ఈ లక్షణాలన్నీ కూడా సజీవులలో ఉండేటటువంటి లక్షణాలు మాత్రమే, నిర్జీవుల లోపల ఉండవు. నిర్జీవులు అనేవి ఎలాంటి స్పర్శాజ్ఞానం కానీ వాటి లోపల ప్రాణం కానీ ఉండదు. కాబట్టి వాటి లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యుత్పత్తులు అనేవి జరగవు. కానీ నిర్జీవుల్లో ప్రక్రియలు అనేవి ఉండవు అనేది ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. జీవుల వర్గీకరణ అంటే జీవులు ఎలా ఉన్నాయి, జీవి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చూసాం. మరి జీవుల యొక్క వర్గీకరణ ఎలా ఉంది? జీవుల యొక్క వర్గీకరణ తీసుకున్నట్టయితే ఫస్ట్ వర్గీకరణ అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. జీవుల వర్గీకరణ శాస్త్రాన్ని టాక్సానమీ అంటారు. గ్రీకు భాషలో దీనికి అర్థం న్యాయబద్ధమైన అమరిక అని అర్థం. టాక్సానమీ మీన్స్ న్యాయము అంటే నిజమైనటువంటిది, ఒక పద్ధతిలో జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. టాక్సానమీ అనే పదాన్ని తొలి పర్యాయము ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఏఓడి కండోల్. ఏఓడి కండోల్ టాక్సానమీ లోపల జరిగేటటువంటి విధానాలని తొలిసారిగా పరిచయం చేశాడు. జీవులలో సారూప్యతలు, పోలికలను ఆధారంగా చేసుకొని సమూహాలుగా
విభజించటాన్ని వర్గీకరణ అంటాము. ఇక చూడండి, వర్గీకరణ మీన్స్ ఏంటంటే విభజన చేయటము. ఎలా విభజన చేస్తామంటే సారూప్యతలు అంటే బాహ్యంగా ఉండబడేటటువంటి పోలికలు, బాహ్యంగా ఉండేటటువంటి లక్షణాలు, వీటిని ఆధారంగా చేసుకొని సమూహాలుగా విభజించడం అనేది జరుగుతుంది. అయితే ఈ వర్గీకరణ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఏ సమూహానికి సంబంధించినటువంటి జీవులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క వ్యవస్థ ఎలా ఉంది, వాటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని జీవులను వర్గీకరణ చేయటం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చూసినట్టు చూడండి, జీవుని ఎలా వర్గీకరణ చేస్తామంటే బాహ్య స్వరూప లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్ణనలకు మాత్రమే పూర్తి ప్రాధాన్యత ఇచ్చే వర్గీకరణ శాస్త్రాన్ని ఆల్ఫా వర్గీకరణ శాస్త్రము అంటారు. అంటే ఒక జీవి కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి, బాహ్య స్వరూపాన్ని బట్టి కానీ చూసినట్లయితే, అలా వర్గీకరణ చేసినట్లయితే దాన్ని ఆల్ఫా వర్గీకరణ అంటారు. అయితే ఇక్కడ వర్గ వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ బాహ్య స్వరూప లక్షణాల మీదనే కాకుండా సంయుక్త ఇతర శాఖల నుండి లభించే విషయాల మీద ఆధారపడేటటువంటి వర్గీకరణ శాస్త్రాన్ని ఒమేగా టాక్సానమీ అంటారు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒమేగా టాక్సానమీ అంటే వర్గీకరణము అని చెప్పాము, వర్గీకరణ శాస్త్రము. ఇక్కడ ఒమేగా టాక్సానమీ అంటే ఏంటంటే వర్గ వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ బాహ్య స్వరూప లక్షణాల మీదనే కాకుండా సంయుక్త లేదా శాస్త్రము యొక్క ఇతర శాఖల నుండి లభించే విషయాల మీద ఆధారపడే వర్గీకరణ శాస్త్రాన్ని ఒమేగా టాక్సానమీ అంటారు. మరి వర్గీకరణ శాస్త్రంలో తీసుకున్నట్టే 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విధులను చూడవచ్చు వర్గీకరణ శాస్త్రం లోపల. ఇక చూడండి, దీంట్లో ఒకటి గుర్తించడం, ఐడెంటిఫై, సెకండ్ వన్ నామీకరణము, థర్డ్ వన్ వర్గీకరణ, క్లాసిఫికేషన్. సో ఈ 3 అంశాలను దృష్టిలో ఉంచుకొని వర్గీకరణ శాస్త్రం అనేది అభివృద్ధి చేశారనేటువంటిది మనకున్నటువంటి శాస్త్రం ఆధారంగా తెలుసుకుంటున్నాం. అయితే తొలి పర్యాయము శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నించినటువంటి వారు జీవులను, మొక్కలను, జంతువుల వలనే 2 ప్రధాన రాజ్యాలుగా విభజించినటువంటి వారు ఎవరంటే అరిస్టాటిల్. ఇతను 384-322 కాలంలో మొక్కలు, జంతువులు, వాటి యొక్క సారూప్య భేదాలను చూసినటువంటి వారు అరిస్టాటిల్. అంతేకాకుండా జీవశాస్త్రము లోపల ఈ 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలిపినటువంటి వారు కూడా అరిస్టాటిలే. కాబట్టి అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటారు, జీవశాస్త్ర పితామహునిగా పేర్కొంటాం. 200 రకాలైనటువంటి వృక్షాలను క్రీస్తు శకములోనే కనుక్కోవడం జరిగింది. జంతువులను వర్గీకరించినటువంటి వారి లోపల, అంటే ఇక్కడ 200 రకాల వృక్షాలను, తర్వాత వాటితో పాటుగా జంతువుల లోపల వర్గీకరణ చేసినటువంటి హిందూ దేశపు వైద్యుడు ఎవరయ్యా అంటే చరకుడు. ఇతను ఒక వైద్యునిగా, శాస్త్రానికి పునాదులు వేసినటువంటి వానిగా చరకుడు ప్రాచుర్యంలోకి వచ్చారు. జీవుల మధ్య గల వైవిధ్యాలను గురించి తెలిపే శాస్త్ర శాఖ సిస్టమాటిక్స్. సిస్టమాటిక్ మీన్స్ జీవుల మధ్య గల వైవిధ్యాలను గురించి తెలిపే జీవశాస్త్ర శాఖని సిస్టమాటిక్స్ అంటారు. సిస్టమాటిక్స్కు చెందిన ముఖ్యమైనటువంటి భూమికను
నిర్ణయించేదే టాక్సానమీ. ఇక్కడ మనం చెప్పుకున్నాం టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని చెప్పుకున్నాం మనం. వర్గీకరణ శాస్త్రానికి ఏంటిది ఇక్కడ మనకు నిర్ణయించేటటువంటిది అంటే టాక్సానమీ అయినప్పటికీ దీంట్లో సిస్టమాటిక్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా ఏర్పాటు చేయడం అని జరిగింది. టాక్సానమీకి పర్యాయపదంగా చూసినట్లయితే సిస్టమాటిక్. సో సిస్టమాటిక్ బాటనీ, టాక్సానమీకి పర్యాయపదం సిస్టమాటిక్ బాటనీ అని కూడా అంటారు. అంటే సిస్టమాటిక్ బాటనీ అంటే ఏంటంటే వృక్షశాస్త్రము. బాటనీ మీన్స్ వృక్షశాస్త్రము. సిస్టమాటిక్ అంటే ఒక క్రమ పద్ధతి. మనం ముందు చెప్పుకున్నాం వర్గీకరణ అంటేనే జీవులను వాటి యొక్క పోలికలు సారూప్య భేదాలను ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా వర్గీకరణ చేయటాన్ని టాక్సానమీ అంటారన్న విషయం చెప్పాం. అందుకే ఇక్కడ ఏమంటున్నామంటే టాక్సానమీకి పర్యాయ పదంగా ఏం చెప్పుకుంటున్నామంటే సిస్టమాటిక్ బాటనీ అని నామకరణం చేసుకుంటున్నాం. అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండబడేటటువంటి విషయము అని చెప్పొచ్చు. అసలు నామీకరణ అంటే ఏమిటి? జీవులకు శాస్త్రీయ నామమును పెట్టుటను నామకరణము అంటారు. ఉదాహరణకు చూసినట్లయితే ప్రతి జీవికి కూడా ఆయా జీవుల యొక్క సమూహాలను బట్టి లేదంటే కానీ ఆ జీవుల యొక్క సంబంధ బాంధవ్యాలను ఆధారంగా చేసుకొని జీవులకు పేరును పెట్టడం అనేది జరుగుతుంది. శాస్త్రీయ నామాలన్నీ కూడా తీసుకుంటే గ్రీక్ లేదా లాటిన్ భాషలో ఏర్పాటు చేయటం లేదా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ నామాలను ఏర్పాటు చేయడం కోసం తొలిసారిగా ద్వినామీకరణాన్ని ప్రవేశపెట్టారు. అసలు ద్వినామీకరణము అంటే ఏమిటి అంటే జీవి యొక్క శాస్త్రీయ నామముతో పాటు ప్రజాతి, జాతి అనే రెండు నామాలు ఉన్నట్లయితే దాన్ని ద్వినామీకరణము అంటాము. ద్వినామీకరణం అనేటటువంటి పదాన్ని తొలి పర్యాయము 1623 సంవత్సరం లోపల ప్రవేశపెట్టి అంటే కనుక్కొని నామకరణం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరంటే గాస్పర్డ్ బాహిన్. చాలా వరకు ద్వినామీకరణ సిద్ధాంతము అనగానే అందరి లోపల ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే కెరోలస్ వాన్ లీనియస్ అనేటటువంటి శాస్త్రవేత్తే ద్వినామీకరణాన్ని ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని అందరికీ ఐడియా ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే జీవశాస్త్రము అని నామకరణం చేసినటువంటి వ్యక్తి లామార్క్ అయితే, జీన్ లామార్క్ అయితే జంతువులు, మొక్కలు మొత్తము కలిసి ఉన్నాయి, ఇది ఒక జీవ ప్రపంచము అనేటువంటి విషయాన్ని తెలిపినటువంటి వారు ముందే అరిస్టాటిల్. అదే స్థాయి లోపల ఇక్కడ ద్వినామీకరణాన్ని గురించి అనేటటువంటి పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి గాస్పర్డ్ బాహిన్. అయితే ద్వినామీకరణ విధానాన్ని స్థిరంగా వాడటాన్ని కానీ ఆ విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రాచుర్యంలోకి 1758వ సంవత్సరం లోపల కరోలెస్ వాన్ లీనియస్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రత్యేకంగా దీనికి నామకరణం చేసి తాను 2 రకాలైనటువంటి గ్రంథాలను కూడా రాశాడు. ఒకటేమో మొక్కలను గురించి, రెండవది జంతువులను గురించి 2 గ్రంథాలను కరోలెస్ వాన్ లీనియస్ రాశాడు. వాటిలో సిస్టమా నేచురే అనేటువంటి గ్రంథము పూర్తిగా జంతువుల యొక్క విషయాలను తెలపడం కోసం మాత్రమే ఈ గ్రంథాన్ని చేయడం జరిగింది. అంటే జంతువుల యొక్క రకాలు, జంతువుల యొక్క నైపుణ్యాలు, జంతువులకు ఉండబడేటటువంటి 2 రకాల పేర్లు, వాటన్నిటిని కూడా దీంట్లో పెట్టాడు. అయితే ఈ ద్వినామీకరణం అనేటటువంటి దాన్ని సిస్టమా నేచురే అనేటటువంటి పుస్తకములో, గ్రంథములో ఉండబడినటువంటి 10వ ముద్రణ లోపల స్పష్టంగా లీనియస్ మనకు తెలియచేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ లీనియస్
రెండో గ్రంథాన్ని చూసినట్లయితే స్పీసెస్ ప్లాంటారం ఇక్కడ చూడండి, నేచురే అనేటిని తీసుకుంటే నేచురల్ మీన్స్ సొసైటీ, సమాజము, సహజమైనటువంటి అంశాలన్నీ కూడా చేర్చింది అక్కడ జంతువులు, సిస్టమా నేచురే అక్కడ. ఇక్కడ ఏంది స్పీసియస్ ప్లాంటారం మీన్స్ ప్లాంట్ మీన్స్ మొక్కల గురించి లీనియస్ రాసినటువంటి గ్రంథము స్పీసియస్ ప్లాంటారం. దీనిలో కేవలం వృక్ష శాస్త్రానికి సంబంధించిన అంశాలను మాత్రమే లీనియస్ వివరించారు. అయితే వర్గీకరణ, అందుకే లీనియస్ని ఏమని పిలుస్తారు అంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు లీనియస్ని. ఇతను స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. వర్గీకరణకు అవసరమైన నిర్దిష్ట సూత్రాలను తొలి పర్యాయము ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా లీనియసే. కాబట్టి అందుకే కరోలస్ వాన్ లీనియస్ని వర్గీకరణ శాస్త్ర పితామహునిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ద్వినామీకరణ విధానములో వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణము ఏంటంటే జాతి అనేటటువంటి పదాన్ని ద్వినామీకరణం లోపల వర్గీకరణ చేయడానికి ప్రాథమికమైనటువంటి అంశాలుగా తీసుకోవడం జరిగింది. లీనియస్ కూడా దీన్నే ప్రతిపాదించడం అనేది జరిగింది. ద్వినామీకరణంలో ప్రతి జీవికి 2 పేర్లుంటాయి. అయితే వాటిలో ఒకటి భాష అనేది లాటిన్ వర్డ్లో ఉంటుంది. ముద్రణ అనేది తీసుకున్నట్టయితే ఇటాలిక్స్లో చూపించడం అనేది జరుగుతుంది. మనం ముందు చెప్పాం ద్వినామీకరణం అంటే ఇక్కడ ద్వి అంటే 2, నామము అంటే పేర్లు, అంటే 2 పేర్లను ప్రతిపాదించేటటువంటి విధానమే ద్వినామీకరణము. సో దీనిలో భాషకు తర్వాత ముద్రణకు రెండిటి కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ద్వినామీకరణ విధానం లోపల మొదటి పేరు ప్రజాతిని తెలుపుతుంది. జీన్స్ అంటే ఆ జాతి యొక్క సంతతిని తెలుపుతుంది. అయితే ఈ ప్రజాతిని ఎలా చూపిస్తాము అంటే రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్తో మొదలు పెడతాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మ్యాంజీఫెరా ఇండికా అంటే మామిడి మొక్క. మ్యాంజీఫెరా లోపల మనం రాసేటటువంటి మ్యాంజీఫెరాలో ఎం ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో చూపిస్తాం. ఇది ఏమవుతుందంటే ప్రజాతిని చూపుతుంది. ఇండికా అనేది ఏం చూస్తుందంటే అక్కడ ఉన్నటువంటి జాతిని చూపుతుంది. అందుకే మొదటిది పేరు ప్రజాతి అయితే రెండవ పేరు జాతి, స్పీసెస్. సో ఈ రెండో పేరుని ఎలా చూపిస్తామంటే స్మాల్ లెటర్స్తో చూపిస్తాం. స్మాల్ లెటర్స్తో మొదలవుతుంది రెండో పేరు అనేది. శాస్త్రీయ నామానికి అనుబంధంగా కనుగొన్న శాస్త్రవేత్త పేరు, అతని సంవత్సరం వ్రాస్తాం. అంటే నామకరణం ఎలా చేస్తామంటే చూస్తే ఫస్ట్ ఆ శాస్త్రీయ నామానికి అనుబంధంగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు రాస్తాం అక్కడ. తర్వాత అతని ఏ సంవత్సరంలో కూడా దాన్ని కనుగొన్నది కూడా అక్కడ మనం తెలియచేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే పెలియస్ లోపల ప్రజాతి చూసినట్టయితే లీనియస్ అంటే శాస్త్రవేత్త పేరు. ఆయన కనుగొన్న సంవత్సరం 1758. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రజాతి పేరు చూపిస్తాము, ఆ తర్వాత జాతిని చూపిస్తాము, ఆ తర్వాత శాస్త్రవేత్త పేరును చూపిస్తాము, ఆ తర్వాత ఆయన కనుగొన్న సంవత్సరము. ఇలా శాస్త్రీయ నామాన్ని ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లోపల మనం చూపించడం అనేది జరుగుతుంది. అదే మరి ద్వినామీకరణ విధానములో జాతి రిపీట్ కావచ్చు, కానీ ప్రజాతి అనేది పునరావృతం కాదు. ఒకసారి ఇక్కడ గమనించాలి. ద్వినామీకరణ విధానములో జాతి రిపీట్ కావచ్చు, కానీ ప్రజాతి పునరావృతం కాదు. అంటే ప్రజాతి అనేది ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంటే జాతి రిపీట్ అవుతుంది. జాతి అంటే సంతతి. ఆ సంతతి ఎలా ఉంది తెలపడం కోసం తెలుస్తుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా టామరిండస్ ఇండికా. టామరిండస్ లోపల ప్రజాతి తీసుకున్నట్టయితే ఇండికా. ఎందుకు టామరిండస్ ఇండికా అంటే ఏంటంటే టామరిండస్ అనేది
ప్రజాతి అయితే జాతి ఇండికా ఇక్కడ. సో ఆ ప్రజాతి ఇండికా అయినప్పుడు జాతి ఏంటంటే చింత. సాధారణ వాడుక భాష లోపల చింత చెట్టు అంటాము. చింత చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే టామరిండస్. సో అది ఇండియాలో ఉంటే దాన్ని టామరిండస్ ఇండికా అంటాము. అదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇంకొకటి మాంజీఫెరా ఇండికా. మాంజీఫెరా ఇండికా అంటే మామిడి ఫలం. అంటే భారతదేశంలో లభించేటటువంటి మామిడి ఫలానికి మాంజీఫెరా ఇండికా అనేటటువంటి నామకరణం చేస్తాం. ఇలా ప్రజాతి జాతి అనేది స్పష్టంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత టాటోనీమీ. టాటోనీమీ అంటే ఏంటంటే ద్వినామీకరణములో జాతి ప్రజాతి పేర్లు ఒకటి అయితే వాటిని టాటోనీమ్స్ అంటారు. అటువంటి ద్వినామీకరణ విధానాన్ని టాటోనీమీ అంటారు. కూర్చోండి, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ద్వినామీకరణములో జాతి ప్రజాతి పేర్లు రెండు ఒకటిగానే ఉంటే దాన్ని టాటోనీమ్స్ అంటాం. నీమ్స్. అయితే అటువంటి ద్వినామీకరణ విధానాన్నే టాటోనీమీ అంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా తీసుకొని చూడండి. అంటే ఒక జీవి లోపల ఒకే రకమైనటువంటి పదము మళ్ళీ రిపీట్ కావటం జరుగుతుంది. యాక్సిస్ యాక్సిస్, యాక్సిస్ యాక్సిస్. చూడండి, రెండు ఒకే పదము రెండు పర్యాయాలు వస్తుంది ఇక్కడ. అంటే యాక్సిస్ యాక్సిస్ అంటే ఏంటంటే మచ్చల జినుక. తర్వాత నాజా నాజా. నాజా నాజా అంటే నాగుపాము. నాగుపాము యొక్క శాస్త్రీయ నామం నాజా నాజా. తర్వాత ఖజానస్ ఖజానస్, కందులు. సాధారణంగా వీటిని పప్పు ధాన్యాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీని యొక్క శాస్త్రీయ నామం తీసుకుంటే ఖజానస్ ఖజానస్. తర్వాత అగార్ అగార్, జున్నుగడ్డి అంటాం దీన్ని. అంటే పశువులకు ఎక్కువగా దానాగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇలా ఒకే పదము అంటే జాతి ప్రజాతి రెండు పేర్లు ఒకటేగానే, అంటే జాతి అదే ఉంటుంది, ప్రజాతి కూడా అదే ఉంటుంది. అలా వచ్చినట్టయితే దాన్ని టాటోనీమీ అనడం అనేది జరుగుతుంది. సో జంతునామీకరణ అంతర్జాతీయ కమిషన్, జంతునామీకరణ అంతర్జాతీయ కమిషన్, దీన్ని ICZN అంటాం. ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ జూలాజికల్ నామిక్లేచర్ అంటాం. ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ జూలాజికల్ నామిక్లేచర్. సో దీన్ని ICZN అంటాము. ఇది అంతర్జాతీయ స్థాయి లోపల ఇటు మొక్కలకు కానీ జంతువులకు కానీ నామకరణాలు చేయడం కోసం స్థాపించబడినటువంటి సంస్థ. 1989వ సంవత్సరం లోపల ICZN జంతుశాస్త్ర అంతర్జాతీయ కాంగ్రెస్ వారు కొన్ని విషయాలలో జంతు నామీకరణ అంతర్జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ICZNను 1989వ సంవత్సరం లోపల అంతర్జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగినప్పుడు దానిలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒక ప్రజాతికి లేదా జాతికి రెండు పేర్లు ఇచ్చినట్లయితే ICZN యొక్క ప్రాధాన్యత సూత్రమును అనుసరించి ICZN నియమావళికి లోబడి ICZN ప్రతిస్పందించిన దాన్నే అనుసరించడం జరుగుతుంది. ప్రతి జీవికి కూడా నామకరణం చేసినప్పుడు అంతర్జాతీయ వృక్ష నామీకరణ సంస్థలో కూడా ఆ యొక్క పేర్లను నామీకరణం చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ వృక్ష నామీకరణ సంస్థను ఏమంటామంటే ICBN అంటాం. అక్కడేమో ICZN జూలాజికల్ నామిక్లేచర్. ఇక్కడ తీసుకుంటే ICBN అంతర్జాతీయ వృక్ష నామీకరణ సంస్థ, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిక్లేచర్.
అంటే బొటానికల్ మీన్స్ ఏంటంటే వృక్షశాస్త్రపరంగా ప్రతి వృక్షానికి కానీ లేదా ఏదైనా మొక్కకు కానీ ఒక ప్రత్యేక కోడుని ఇక్కడ ICBN నిర్ధారణ చేయడం జరుగుతుంది. కోడుని ఆధారంగా చేసుకొని ఆ మొక్క ఏమిటి అనేటటువంటిది దాని యొక్క లక్షణాలు కానివ్వండి, లేదంటే స్వభావం కానివ్వండి, ఆ మొక్క ఏ ప్రాంతంలో పెరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా ఆ అంశాల ద్వారా తెలియచేయడం అనేది జరుగుతుంది. మొట్టమొదట అంతర్జాతీయ వృక్ష సదస్సు 1887 సంవత్సరం లోపల ప్యారిస్లో జరిగింది. అయితే ఈ సదస్సు సూచించిన ప్రతిపాదనలను పారిస్ అంటారు. అంటే ప్యారిస్లో జరిగింది కాబట్టి ప్యారిస్లో జరిగిన సదస్సు లోపల ఏవైతే నిర్ణయాలను తీసుకున్నారో ఆ నిర్ణయాలని పారిస్ అంటున్నాం. అక్కడేమో ప్యారిస్ అంటున్నాం, ఇక్కడేమో పారిస్ అంటున్నాం. దిస్ ఏ డిఫరెంట్ ఆఫ్ ది టూ వర్డ్స్. సో ICBN నియమాలను అనుసరించి శాస్త్రీయ నామాలు లాటిన్ భాషలోనే ఉండాలి అనేటువంటి విధానాన్ని తెలియచేశారు. మనం ఇంతమందికి చూసాం. ద్వినామీకరణ సిద్ధాంత ప్రకారంగా తీసుకున్నట్లయితే ప్రతి జీవికి కూడా 2 పేర్లు ఉంటాయనుకున్నాం. ఆ 2 పేర్లు కూడా దేని ద్వారా నిర్ణయం చేస్తారంటే ICBN నియమాల అనుసంధానంగానే చేయటం జరుగుతుంది. శాస్త్రీయ నామాన్ని గ్రంథాలలో ముద్రించినప్పుడు వాటిని ఇటాలిక్స్లో సూచించడం జరుగుతుంది. మీన్స్ ఇటాలిక్ వర్డ్స్. వాట్ ఈస్ ద ఇటాలిక్ వర్డ్? ఈజ్ ఏ ఐడెంటిఫై ఇన్ ది animal and plant is a one of the code. అంటే మొక్కను కానీ జంతువును కానీ వాటి సంతతులను కానీ గుర్తించడం కోసం ఏర్పాటు చేసినటువంటిదే ఇటాలిక్స్. మీన్స్ ఇటాలిక్ మోడ్స్ ఒక వర్డ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. త్రినామీకరణము, ఇంతకుముందు ద్వినామీకరణం గురించి చూసాం. ద్వినామీకరణం అంటే ఒక జీవికి 2 పేర్లు ఉండడాన్ని ద్వినామీకరణం అన్నాం. అంటే అక్కడ ప్రజాతి ఉంది, జాతి ఉంది. మరి త్రినామీకరణము అంటే ఏమిటి? జాతితో పాటు ఉపజాతి కూడా ఉంటే ఆ జీవి శాస్త్రీయ నామములో 3 పేర్లు వస్తాయి. ఇక్కడ బాగా గమనించాలి. అక్కడ ప్రజాతి జాతి 2 ఉంటే ద్వినామీకరణము అన్నాం. ఇక్కడ జాతితో పాటు ఉపజాతి కూడా చేర్చబడుతుంది. ఇలా శాస్త్రీయ నామంలో ఉపజాతి చేర్చినట్లయితే ఆ నామములో 3 పేర్లు వస్తాయి. అవి ఒకటేంటంటే 1 ప్రజాతి, 2 జాతి, 3 ఉపజాతి. ఇంతకు చూసాం. జాతిలో ఉపజాతి ఉంటే దాని శాస్త్రీయ నామములో 3 పేర్లు వస్తాయి. దీనినే త్రినామీకరణము అని కూడా అంటారు. అంటే చూడు బాగా, జాతితో పాటుగా ఉపజాతి ఉంటే దాని శాస్త్రీయ నామంలో ఖచ్చితంగా 3 పేర్లు వస్తున్నాయి. కాబట్టి దీన్ని త్రినామీకరణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే హోమో, ప్రజాతి సెఫిసియన్స్, జాతి సెఫిసియన్స్, ఉపజాతి కూడా వస్తుంది. అంటే ఈ 3 పేర్లు వచ్చాయి కాబట్టి దీన్ని త్రినామీకరణంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి వర్గీకరణ యొక్క క్రమం ఎలా ఉంది, వర్గీకరణ ఎలా ఉంది అనే విషయాన్ని చూస్తే, వర్గీకరణలో వివిధ అంతస్తులను మొట్టమొదటిగా పేర్కొన్నటువంటి వ్యక్తి లీనియస్. ఇక్కడ అంతస్తులు అంటే ఏంటంటే రకాలు. అంతస్తులు అంటే ఇంటిపైన మిద్దె కట్టడం అనేటటువంటిది కాదు ఇక్కడ. అంటే ఒకదాని తర్వాత మరొకటి వస్తుంది అని అర్థం ఇక్కడ. అంటే రకాలు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంతస్తులను టాక్సాన్ అంటున్నాం. మూడోది తీసుకున్నట్టయితే వర్గీకరణ ప్రమాణాలను స్థాయి ప్రమాణాలు లేకుండా ఏ ప్రమాణాన్నైనా టాక్సాన్ అంటే వర్గము అని పిలవచ్చును. అంటే వర్గీకరణ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని స్థాయి ప్రమాణాలు లేకుండా ఏ ప్రమాణాన్నైనా టాక్సాన్ అంటే వర్గముగా పిలవటానికి ఆస్కారం ఉంది. 4వది వర్గీకరణలో మూల ప్రమాణము.
వర్గీకరణకు మూల ప్రమాణం ఏంటంటే జాతి. ఒక జాతిని ఆధారంగా చేసుకొనే ఇక్కడ వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఐదవది, వర్గీకరణల ముఖ్యమైన అంతస్తుల సంఖ్య తీసుకుంటే 7. అంటే టోటల్గా వర్గీకరణ చేయడం కోసం ఉన్నటువంటి రకాలు ఏంటంటే 7 రకాలుగా తీసుకుంటాం మనం. వాటిలో ఒకటి కింగ్డమ్, రాజ్యము. వర్గీకరణలో అతిపెద్ద స్థాయి ఏంటంటే రాజ్యము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎనిమేలియా. ఎనిమేలియా అనేది ఈ రాజ్యం లోపల, అంతస్తు లోపల జీవుల మధ్య వైవిధ్యాలను అధికంగా ఉంటాయి, అధికంగా ఉంచడం లోపల ఎనిమేలియా అనేది చెప్పుకోవచ్చు. అంటే అత్యధిక స్థాయి లోపల జీవుల మధ్య వైవిధ్యాలు అనేవి రాజ్యములో ఉంటాయి. తర్వాత రెండవది ఏంటంటే వర్గము. ఒకటి అంతకంటే ఎక్కువ విభాగాలు కలిపి వర్గముగా లేదా వర్గము ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. వర్గము అంటే ఏంటంటే ఒకటి అంతకంటే ఎక్కువ విభాగాలు కలిపి ఉండేదాన్ని వర్గము అంటారు. ఉదాహరణకు తీసుకుంటే కార్డేటా. కార్డేటా అంటే ఏంటంటే ఇక్కడ సకశేరుకాలు. సకశేరుకాలు అంటే దీనిలో మనకు 5 విభాగాలు ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి. దీంట్లో ఉపభాగాలు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మొదలైనవి. అంటే ఇక్కడ అంటే మనం చూడు, అంటే ఒకటి అంతకంటే ఎక్కువ విభాగాలు కలిపి ఉంటే దాన్ని వర్గము అంటున్నాం. అందుకని ఇక్కడ చేసిన మన కార్డేటా లోపల 5 ఉన్నాయి, 5 ఉపవర్గాలు ఉన్నాయి. ఈ 5 కలిసి వర్గంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. దీన్ని వర్గము అంటారు. నెక్స్ట్ మూడవది విభాగము, లేదా దీన్ని తరగతి అంటాం, క్లాస్ అంటాం. దగ్గరి సంబంధం గల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రమాలు కలిపి ఒక విభాగము లేదా తరగతి ఏర్పడుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే క్షీరదాలు. క్షీరదాల్లో రోడెన్షియా. రోడెన్షియా యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఎలుక. ఎలుక యొక్క శాస్త్రీయం రోడెన్షియా. తర్వాత కైరాప్టెరా. కైరాప్టెరా గబ్బిలానికి ఉన్నటువంటి శాస్త్రీయ నామం. అంటే ఇక్కడ క్షీరదాలు అనగానే ఏంటంటే పాలిచ్చి పెంచి పోషించే జీవులని క్షీరదాలు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, దగ్గరి సంబంధం కలిగి ఉండడం. అంటే పాలిచ్చి పెంచి పోషించే జంతువులన్నీ కూడా క్షీరదాల్లో చేర్చాం. అవన్నీ కూడా మ్యామెల్స్ అంటాం. తర్వాత నాలుగవది క్రమం, ఆర్డర్. దగ్గర సంబంధం గల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు కలిసి ఏర్పడతాయి. ఉదాహరణకు చూసినట్టయితే కార్పోవోరా. కార్పోవోరా యొక్క వర్గంలో తీసుకున్నట్టయితే పెలిడే. పెలిడే యొక్క పెలిడే దేని యొక్క శాస్త్రీయమం అంటే పిల్లి. కనిడే. కనిడే అనేది నక్క, కుక్క, తొడేలు వీటి యొక్క శాస్త్రీయ నామాల్లో వాడతాం. తర్వాత హైనీడే. హైనీడే అంటే హైనా. ఆర్పిడే. ఆర్పిడే అంటే ఎలుగుబంటు. ఇటువంటివి అన్నీ కూడా కుటుంబాలు. ఇలా అంటే దగ్గరి సంబంధం కలిగినటువంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు కలిపి ఏర్పడితే దాన్ని క్రమము అంటున్నాం. సో 5th వన్ కుటుంబం, ఫ్యామిలీ. దగ్గరి సంబంధం గల ప్రజాపతులను కుటుంబంగా పిలుస్తాం. అంటే ఇక్కడ చాలా దగ్గరి సంబంధం, అంటే రక్త సంబంధము అంటాం దీన్ని. రక్త సంబంధము అంటే ఏంటంటే ఒకే కుటుంబము, అంటే తల్లి, తండ్రి, పిల్లలు. సో దీన్ని మనము రక్త సంబంధీయము అంటాము. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు అంటే జనక తరము, తర్వాత పేరెంటల్ తరము, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్. దీనికి ఉదాహరణగా తీసుకుంటే పెలిడే. పెలీస్ అంటే పిల్లి ప్రజాతి. ప్యాంతీరా చిరుత ప్రజాతికి కలిపి ఉంటుంది. పెలిడే అనే కుటుంబములో పిల్లి, చిరుత రెండూ కూడా ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ప్రజాతి పేరుకు చివర ఇడే అని చేర్చితే కుటుంబం, ప్రజాతి పేరుకు చివర ఇడే చేర్చితే కుటుంబం పేరు ఏర్పడుతుంది.
అదే ప్రజాతి పేరు చివర ఇనే అని చేర్చితే ఒక ఉపకుటుంబం పేరు ఏర్పడుతుంది. ప్రజాతి పేరుకు చివర ఐడియా చేర్చితే అది కుటుంబం పేరు అవుతుంది. అంటే ఈ మూడు అంశాలు ఇక్కడ ప్రజాతి పేరుకు చివర ఇడే చేర్చుతాం, ప్రజాతి పేరుకు చివర ఇనే చేర్చితే ఉపకుటుంబం, ప్రజాతి పేరుకు చివర ఐడియా చేర్చితే అది కుటుంబం పేరవుతుందనే విషయం చూడొచ్చు ఇక్కడ. ఆరోది ప్రజాతి. కొన్ని జాతులు కలిపి ప్రజాతిగా ఏర్పడతాయి. ఉదాహరణకు తీసుకుంటే ప్యాంథీరా లియో సింహం యొక్క శాస్త్రీయ నామం ఇది. ప్యాంథీరా టైగర్, టైగీస్ అంటాం. టైగీస్ అంటే పులి యొక్క శాస్త్రీయ నామం. ఈ రెండు ప్యాంథీరా అనే ప్రజాతికి చెందినయే, కానీ ఇవి ఒకే సంతతిలో ఉండడం జరుగుతుంది. ఇలాంటి వాటిని ప్రజాతులు అంటాం. తర్వాత జాతి లేదా ఉపజాతి. వర్గీకరణలో ప్రాథమిక భావన ఒకే లక్షణాలను కలిగి ఒకే జీన్ ఫుల్ను పంచుకుంటూ అంతఃప్రయోజనం చేసుకొని ఫలవంతమైన సంతానాన్ని ఇచ్చే జంతు సమూహమే జాతి లేదా ఉపజాతి. వర్గీకరణ స్థాయిలో రాజ్యము నుండి జాతికి వెళ్ళే కొద్దీ పోలికలు పెరుగుతాయి, జాతి నుండి రాజ్యముకు పోలికలు తగ్గుతాయి. క్లాసిఫికేషన్ ఆర్డర్ తీసుకున్నట్టయితే క్లాసిఫికేషన్ ఆర్డర్ లోపల రాజ్యము నుండి జాతికి వెళ్ళే కొద్దీ పోలికలు అనేవి పెరుగుతూ పోతుంటాయి. తర్వాత జాతి నుండి రాజ్యానికి వచ్చేసరికి పోలికలు తగ్గుదల చూపడం అనేది జరుగుతుంది. జాతి అనే పదాన్ని తొలి పర్యాయము ఉపయోగించినటువంటి వ్యక్తి జాన్ రే. జాతి అనే పదం స్పీన్ అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది లేదా వచ్చింది అని చెప్తాం. దీనికి అర్థం రకం లేదా దృశ్య రూపం అని చెప్తాం. జాతులు ఉత్పత్తి అనే అంశం పైన చార్లెస్ డార్విన్ అనేక ప్రాంతాల్లో పర్యటించి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని డార్విన్ తన గ్రంథముగా రాయటం అనేది జరిగింది. అంటే డార్విన్ పరిశోధనల ఫలితంగానే అనేక రకాలైన జాతుల యొక్క వైవిధ్యాలను కూడా డార్విన్ తన యొక్క సిద్ధాంతంలో తెలియజేయడం అనేది జరిగింది. మరి నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత కాలములో ఒక రకమైన జన్యు సముదాయాన్ని పంచుకుంటూ ప్రజననం జరుపుకోగల జీవుల సముదాయాన్ని మెండీలియస్ జనాభా అంటారు. మెండీలియస్ జనాభా. దీన్ని చెప్పింది ఎవరే అంటే డామ్ జాన్స్కీ నిర్వచనం ప్రకారంగా ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకే జాతి జంతువుల కన్నా అనేకం కలిగి ఉంటాయి. ఒకే జాతి జంతువులు అన్ని ప్రయోజనాలు కలిగి ఉంటాయి. దీంట్లో 3 అంశాలను చూడవచ్చు. ఒకే జాతి అంశాల్లోకి వచ్చినట్టే ఒకటి ప్రజనన ప్రమాణము. అదే జాతి జీవులతో ప్రజననము జరుపుకుంటాయి. ప్రజనన ప్రమాణం ఏంటంటే ఒకటే జాతి, సేమ్ జాతి. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే సింహం జాతితోనే అలా ప్రజననం జరుపుకుంటే దాన్ని ప్రజనన ప్రమాణాలు అంటాం. తర్వాత జీవావరణ ప్రమాణము. జీవావరణ ప్రమాణము అంటే ఏంటంటే ఆవరణ వ్యవస్థలో పరిమితి ఆవాసాన్ని ఆక్రమిస్తాయి. ఆవరణ వ్యవస్థ మీన్స్ ఎకలాజికల్ పీరియడ్. సో ఈ ఎకలాజికల్ పీరియడ్ లోపల ఒక పరిమితమైనటువంటి ఆవాసాన్ని కలిగి ఉంటే దాన్ని జీవావరణ ప్రమాణము అంటున్నాము. ప్రమాణము మీన్స్ ఒక ప్రత్యేకమైనటువంటి విధానము. తర్వాత జన్యు ప్రమాణము. ఒకే రకమైన జీన్ పూతను కలిగి ఉండటం. ఒకే రకమైనటువంటి జీన్ పూత. ఇక్కడ జీన్ పూత అంటే ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించినటువంటి జన్యు పదార్థము, లేదా ఒక మొక్క ఒక జాతికి సంబంధించినటువంటి అంశము అదే జాతికి చెందినటువంటి అంశం లోపల పునరావృతం కావటం. ఇలా ప్రభావితం అయినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే జన్యు ప్రమాణము అని చెబుతాము. జన్యు ప్రమాణంగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. ఈ 3 అంశాలన్నీ కూడా ఒకే జాతిలో జీవులు కొన్ని
ప్రమాణాలు కలిగి ఉంటాయనడానికి ఈ 3 ఉదాహరణలని మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడిని బేస్ చేసుకొనే జీవుల యొక్క వైవిధ్యం యొక్క లక్షణాలను ఏర్పాటు చేయటము, వాటి యొక్క నిర్ణయాలు చేయటం, వాటిలో ఉన్నటువంటి సారూప్య భేదాలను కూడా తెలియచేయడానికి ఎక్కువగా ఈ 3 అంశాలు అనేవి తోడ్పాటు అందించడం అనేది జరుగుతుంది. జీవ ప్రపంచం లోపల జీవుల యొక్క వర్గీకరణ, జీవులలో ఉన్నటువంటి భేదాలు, వాటి యొక్క నిర్మాణాలు ఎలా ఉన్నాయనేది ఈ క్లాస్లో చూసాం. తర్వాత ఉన్నటువంటి అంశాలనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.